ఆరుష్ లైఫ్ సంస్థ స్మార్ట్ క్లినిక్ ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి వైద్యం అందించే సేవలు ప్రారంభించడం అభినందనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంబీబీ సత్యనారాయణ అన్నారు. అక్కైపాలెం నరసింహానగర్లో ఆరుష్ లైఫ్ స్మార్ట్ క్లినిక్ను ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఆరుష్ ఫౌండర్ మరియు సీఈఓ సుభాష్ అడ్డా మాట్లాడుతూ వైద్యం కోసం వేలు ఖర్చు పెట్టి పట్టణాలకు రానవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ ద్వారా చాలా సులభంగా ఫింగర్ ప్రింట్తో పాటు హెల్త్ డేటా తెలుసుకోవడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే 3-4 ఏళ్లలో 30,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కేకే రాజు మాట్లాడుతూ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో మన విశాఖలో ఇటువంటి వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ఎంతో బాగుందని చెప్పారు. స్మార్ట్స్ క్లినిక్ ఓపెన్ చేసిన ద్వారా ఈ ప్రజలందరికీ అందుబాటులో వైద్యం, అదేవిధంగా ఒక మంచి పల్లెటూరులో కూడా ఇంటింటికి వైద్యం అందించే విధంగా ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తూ ముందు అది చాలా సక్సెస్ అవ్వాలని, దిగ్విజయంగా నడవాలని కూడా నేను దేవుని ప్రార్థిస్తున్నాను. తర్వాత రెండోది, ఇప్పుడు వీరు చెప్పింది ఏంటంటే ఈ స్మార్ట్స్ క్లినిక్ ద్వారా ప్రతిదీ కూడా మన హెల్త్కి సంబంధించిందంతా కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా మన ట్రాక్ రికార్డ్ ఏంటనేది కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఎక్కడ ఎవరైనా సరే మనం వెళ్ళి ఆధార్ ఎలాగైతే ఉందో ఆ లింక్ ద్వారా పెట్టిన వెంటనే మనం ఫింగర్ ప్రింట్ ద్వారా మన హెల్త్ రికార్డ్ ఏంటి, మన షుగర్ ఉందా, డయాబెటిక్ ఉందా, లేకపోతే బీపీ ఉందా, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గతంలో ఆపరేషన్స్ అని ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. అదేవిధంగా పల్లెటూరుల నుంచి వేళ నగరాలకు వచ్చి వైద్యం చేయించుకోకర్లేకుండా వీరే పల్లెటూరులకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కలిగించి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళ గొప్ప విషయం, రాబో 3-4 ఇయర్స్లో 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఇవన్నీ కూడా దిగ్విజయంగా నడవాలని మన విశాఖపట్నం ఈవేళ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ముందుగా నేను ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ఈ విశాఖపట్నంలో వీరు ఓపెన్ చేయటం కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ముందు చాలా మంచి జరగాలని కోరుకుంటూ వేలో ఉండే విధంగా వారికి కావాల్సిన అన్ని క్లినికల్ సదుపాయాలను అందిస్తూ పూర్తిగా బాడీని ప్యూరిఫై చేసి బాడీని మళ్ళీ రీస్టార్ట్ చేసే విధంగా ఈ స్మార్ట్స్ క్లినిక్లో ఇక్కడ సదుపాయాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ క్లినిక్ని వీరు రూరల్ కూడా తీసుకెళ్ళి మొత్తం అంతా అన్ని ప్రాంతాలు కూడా విస్తరించాలి. ఒక చైన్ లింక్ సిస్టమ్ ఫ్రాంచైజీలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా బిజినెస్ చేయలేని వారి యొక్క ఆలోచన. తప్పకుండా ఈరోజు విశాఖపట్నం ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. విశాఖపట్నం లాంటి నగరంలో ఇలాంటి సర్వీసులు అనేది చాలా అవసరం. ఈ సర్వీసు బిజినెస్ స్టార్ట్ చేసిన వారు కూడా మంచి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి బిజినెస్ అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేస్తాం. 2016 నుంచి స్టార్ట్ చేసామండి డెవలప్మెంట్. దీన్ని మేము 4 years పట్టింది కంప్లీట్ చేయడానికి. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రూరల్ నుంచి అర్బన్కి వచ్చేటట్టు ప్రతి ఒక్క హెల్త్ కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా రూరల్ నుంచి అర్బన్కి వస్తున్నారండి. అర్బన్కి రావడం వల్ల ఒక ప్రిస్క్రిప్షన్ కోసం వాళ్ళు 3-4 వేలు ఖర్చు చేస్తున్నారు. అది అవసరం లేకుండా గ్రామాల్లోనే ఈ స్మార్ట్ క్లినిక్స్ అంటే ప్రతి 3-4 గ్రామాల్లో ఒక క్లినిక్ వచ్చేలాగా, ప్లస్ ప్రతి క్లినిక్లో 3-4 వరకు 5 వరకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందండి. ఈ పర్టికులర్ మా క్లినిక్స్లో ఈఎంఆర్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ అనేది మేజర్ ఇష్యూ. మాది ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున ఏదైనా జరిగితే మీ ప్రతి టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర ప్రతిసారి కూడా టెస్టులు మళ్ళీ చేయించుకోమంటారు. సో అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో మీ ఎలక్ట్రానిక్ మెడికల్ సిస్టమ్ ఉండడం వల్ల మీరు మళ్ళీ ప్రతిసారి చేసుకునే టెస్ట్ ఇంకోసారి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, ఏదైనా కారణాల చేత మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళినా ఏమైనా మీ డేటా తెలియదండి అక్కడ ఉన్న డాక్టర్ కానీ ఎవరికి కానీ. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ సిస్టమ్ ఉంటే మీ ఫింగర్ ప్రింట్ వల్ల మీ డేటా యాక్సెస్ అవుతుంది మా సిస్టంలో. యాక్సెస్ అవడం వల్ల మీరు డయాబెటికా, నాన్ డయాబెటికా, కార్డియాకా, నాన్ కార్డియాకా ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది. మోర్ ఓవర్ ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ డిసీజులు ఉన్నాయని కానీ, డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, కార్డియాక్ పేషెంట్స్, ఈ డేటా అనేది స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండియాలో ఎక్కడా లేదండి. మేము ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల ఆ డేటా అంతా సెంట్రల్ రిపోజిటరీలోకి తీసుకొని వస్తున్నాము.
దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. రూరల్ యూత్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఉమెన్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేము. సో ప్రతి క్లినిక్లో కూడా మాక్సిమం రూరల్ యూత్ విమెన్కే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి. దీనికి ఎంబీబీఎస్ చదవాలి, లేకపోతే అక్కడ ట్రైన్డ్ టెక్నీషియన్ ఉంటే ఈ క్లినిక్ని ఆపరేట్ చేయొచ్చు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.